కర్నూలులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బహుజన ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వలికోవా బంతో పాల్గొన్న వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. అంటరానితనం నిర్మూలనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రతత్వం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కొంతమంది ఫుడ్ జిహాదీ పేరుతో సమాజాన్ని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక సమానత్వం, సామాజిక న్యాయం కోసం బహుజన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామశేషయ్య గారు మతాలకు అతీతంగా ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా అన్ని కులాలను ఆదరించి దండం పెట్టాడో, మరి ప్రతి రంజాన్ మాసంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని కులాలు కలిసి తినేటువంటి ఒక సంస్కృతిని ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కర్నూలులో మైనారిటీ పెద్దలు, వివిధ మత సంఘాల పెద్దలు, ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘ నాయకురాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. చూస్తే మతం పేరు మీద ఎక్కడ చూసినా దాడులు, హింసించడము, రకరకాల ఎక్కడ చూసినా మత విద్వేషం అనేది పెరిగిపోయింది. దానికి మత విద్వేషం అనేది మంచిది కాదు. మనం అందరం కలిసి ఉందాం. ఈ భారతదేశం అంటే భిన్నమైన కులాలు, భాషలు, జాతులు, ఆహార పద్ధతులు, రకరకాల బట్టలు వేసుకున్న అన్ని రకాల ఉన్న ఈ డైవర్సిటీ ఉన్న దేశంలో డైవర్సిటీనే ఈ దేశం యొక్క సోల్, దాని ఆత్మ, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రతి ఏటా అన్ని కులాలు, మతాలు అందరినీ కలుపుకొని ఇఫ్తార్ విందు, బహుజన ఇఫ్తార్ అనే పేరుతో మేము గతంలో చర్చిలో చేశాము, టెంపుల్లో చేశాము. ఇప్పుడు పెద్దలు మహాపురుషులైనటువంటి అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి, ఫాతిమా షేక్ వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మేము ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం చేస్తున్నాము. భారతదేశము ఎల్లకాలము పరిధిల్లాలి, దేశంలో శాంతి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ మోటినే తప్ప మాకు ఏ మతం ఉంది కాబట్టి మతం అనే రంగు తీసుకొచ్చినారు కాబట్టి అది మతానికి సంబంధించింది కాదు నాయన అని వలికి సంఘీభావంగా మేము అందరం కలిసి పిలిచి ఇక్కడ ఆయన ఫుడ్ బన్నుతోనే ఇఫ్తార్ని ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు కదీరుల్లా. థ్యాంక్ యూ. సార్ ఆతురు పోలండి. చూసావు కదా, ఇక్కడ ఏమనిపించింది? ఇక్కడ జనం ఏమన్నారు? చాలా సంతోషం నాకు. వ్యాపారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక్కపోతున్నాను సార్, ఒక్కపోతా సార్. పబ్లిక్లో ఎట్లుంది రెస్పాన్స్? బాగుంది సార్, అందరూ చాలా సంతోషం సార్. నాకు అన్ని ముస్లిం బాబాయిలగా ఉంటారు సార్ మేము ఎప్పటికైనా. అదే సార్, వాళ్ళకు కూడా ఈ కోపం జర్నలిస్టులకు మతాలకు అతీతంగా ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా అన్ని కులాలను ఆదరించి దండం పెట్టాడో, మరి ప్రతి రంజాన్ మాసంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని కులాలు